రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పనులను గాలికి వదిలివేశారని, ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని మంత్రి ఉమా ఆరోపించారు. సముద్రంలోకి వృధాగా వెళ్లిపోయే గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుండి కృష్ణా బ్యారేజ్ కి తరలిస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం అవసరాలు తీరిన తర్వాతే కృష్ణాకు నీటిని తరలిస్తామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. మంత్రి వెంట పోలవరం కుడి కాలువ ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్, లింగపాలెం ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కడప జిల్లా 30 ఏళ్లు నీకు నీ తండ్రికి ముఖ్యమంత్రి, నీ కుటుంబానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నీకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తే ఆ జిల్లాకి నీళ్ళు వచ్చే గాలేరి నగరి కాలువ పనులు ఆపుతూ ఆ కాలువ తవ్వకుండా స్టే తీసుకొచ్చిన పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సమాధానం చెప్పు. ఏ సమాధానం చెప్తావో చెప్పు. బాధ్యత గల మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా అడుగుతున్నా. నీ పక్కన ఉన్న చోటా మోటా నాయకులు మాట్లాడటం కాదు. దమ్ము ధైర్యం ఉంటే దేవినేని మాకు సమాధానం చెప్పు. నేను చెప్తా ఉన్నాను, సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. కడుపు పడుతా రైలు పోతా చెప్తా ఉన్నాను. వెనకబడ్డ రాయలసీమ, వెనకబడ్డ ప్రాంతం కడప జిల్లాలో రైతులు ఉసురు తగిలే విధంగా కాలువ పనులు అడ్డం పడతా స్టే తీసుకురావడానికి నీ చేతులు అలా వచ్చినాయి. స్టే తీసుకొచ్చినందుకు పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు. పనులు అడ్డం పడినందుకు ఈ వాస్తవాలన్నీ కూడా ఉన్నత న్యాయస్థానానికి తెలియజేశాం. వాదనలు జరగబోతా ఉన్నాయి. అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించిన శాసనసభ్యుడు కడప జిల్లా గాలేరి నగర పనులు అడ్డుకుంటూ కాలువ తవ్వకుండా స్టే తెస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి అడ్డబెట్టాడు. దీనికి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతాడో జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాను. నువ్వు సమాధానం చెప్పే వరకు కూడా నేను నిన్ను నిలదీస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రం అంతా కోరుకుంటా ఉంది. 5 కోట్ల మంది ప్రజలు కూడా ప్రాజెక్టులు పూర్తవ్వాలి. అందుకొకలాగా దోచుకొని వెళ్ళారు. జలయజ్ఞం ధనయజ్ఞం చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల్లో దోచుకున్నారు. ఇవాళ చూడండి, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులు. కక్షతో కార్పెంటర్తో ఇవన్నీ క్యాన్సిల్ చేసి కోర్టులో పెట్టలా. మేము వీళ్ళ దగ్గర పందికొక్కలాగా అడ్వాన్సులు మెక్కేశారు. వీళ్ళ దగ్గర దోచుకొని వెళ్ళిపోయారు. వీళ్ళని ఎవడు దాంట్లో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ బిల్లులని డబ్బులు కడతా శరవేగంగా పనులేకి పరిగెత్తిస్తున్నాం. అదే క్యాన్సిల్ చేసి వాడిని పిలిచి వీడిని పిలిచి టెండర్లో పెడితే దీని మీద 4 రెట్లు డబ్బులు అవుతాయి, కోర్టు లిటిగేషన్లు వస్తాయి, పనులు అయిపోతాయని జాగ్రత్తలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలతో మేము పనులు పరిగెత్తిస్తూ ఉంటే రాళ్ళేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. నిన్న సిగ్గు లేకుండా ఇంకా వీళ్ళు విజయవాడలో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి, పనుల గురించి, ప్రాజెక్టుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు నైతిక అర్హత లేదు, మీకు నైతిక అర్హత లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చివరికి మిగిలేది తను ఒకటే కాబట్టి అతనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ పక్షులన్నీ ఎప్పుడొకప్పుడు ఎటొకటి ఎగిరిపోయే పక్షులే. వాటి మిగిలే పక్షి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం.